పితృదేవతలను ఎవరైతే విస్మరిస్తారో వాళ్ళని పితృశాపం తగులుతుంది. దేవతలు శాపం ఇవ్వరు. దేవతను పూజిస్తే ఆశీర్వదిస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. శాపం ఇవ్వరు. పితృలు ఋషులు వీళ్ళిద్దరికీ శాపశక్తి ఉన్నది. కానీ ఋషులు మానవులకు శాపం ఇవ్వద్దు అని చెప్పేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు శాపాలు ఇచ్చే అవకాశం లేదు. కానీ దేవతలు శాపం ఇస్తారు. పితృదేవతలు శాపం ఇస్తారు. ఈ పితృశాపం తగిలిందనుకోండి, ఇంకా ఆ ఇంట్లో మనకి తెలియకుండా నిష్కారణంగా పనులన్నీ జాప్యం అవడం, ఎప్పుడు అనారోగ్యంతో ఎవరో ఒకళ్ళు మంచాన ఉండడం, లేదా అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడం, దుఃఖము, దారిద్ర్యము, పీడ. ఏమిటోనండి, నేను బాగానే ఉన్నాను, నేను మంచిగా చేస్తుంటాను, ఎప్పుడు అనుష్ఠానాలు, పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉంటాను, కానీ నాకు ఈ విధమైనటువంటి బాధలు ఉన్నాయి అనుకుంటూ ఉంటాను.